అమెరికా వెళ్ళటం గొప్ప కాదు. అంబేద్కర్ కూడా అమెరికా వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదివాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివాడు, జర్మనీ వెళ్ళి చదివాడు. చదువు మొత్తాన్ని దేశానికి ఉపయోగించాడు, ఊరికి ఉపయోగించాడు, జ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగించాడు, ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగించాడు, మానవతావాదానికి ఉపయోగించాడు. అంబేద్కర్ ప్రభావానికి గురి అవ్వనటువంటి వాడు ఆ రోజు లేడు. నెహ్రూ, గాంధీ ఆయనతో వాదించాడు, వర్ణ వ్యవస్థ ఉందని వాదించాడు. కానీ వర్ణ వ్యవస్థ ఉంటే నీ ఫ్యాకల్టీ నీకే దెబ్బతింటుందని చెప్పాడు. నువ్వు ఒక వైశ్యుడిగా వచ్చి రాజకీయం చేస్తున్నావు. క్షత్రియులు ఏమంటారు? అటు సాహు మహారాజు ఉన్నాడు, వీళ్ళందరూ మాకు కావాలి, మేము కదా నాయకులు కావాలి. మరి నువ్వు రాజకీయ నాయకుడు ఎలా అయ్యావు? వర్ణ వ్యవస్థ దాటితేనే కదా అయ్యావు. గాంధీ కేవలం పురోహిత వర్గ పండితులు బిడ్డ ఇవాళ ప్రధానమంత్రికి అంగలారుస్తున్నాడు, ప్రధానమంత్రి కావాలంటున్నాడు. ఎలా అవుతాడు? అంటే వర్ణం దాటారు, మీకు తెలియట్లేదు, మీరు వర్ణం దాటేశారు అని వాళ్ళ జ్ఞానోదయం చేశాడు.